Friends, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the Magic of English. మనం ఈ వీడియో లెసన్లో డ్రాఫ్టింగ్ స్కిల్స్లో భాగంగా లెటర్ గురించి తెలుసుకుందాం. గత వీడియో లెసన్లో మనం పర్సనల్ లెటర్ అంటే ఏంటి, అలాగే లెటర్స్లో ఏంటంటే పార్ట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో రకరకాల సబ్స్క్రిప్షన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఏ సబ్స్క్రిప్షన్ ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి, అలాగే ఒక శాంపిల్ లెటర్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ స్టార్టింగ్ ద వీడియో లెసన్. మనం ఈ వీడియో లెసన్లో లెటర్లో రాసే సబ్స్క్రిప్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జనరల్గా మనం లెటర్ రాసేటప్పుడు రైట్ సైడ్ అడుగున అంటే బాటమ్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది లెటర్లో మనం సబ్స్క్రిప్షన్ రాసి దాని కిందన సంతకం చేస్తూ ఉంటాం. అలాగే టాప్లో లెఫ్ట్ సైడ్ ఏమో గ్రీటింగ్ చెప్తూ ఉంటాం. అంటే డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్ ఇలా మనం చెప్తూ ఉంటాం. దాన్ని గ్రీటింగ్ అంటారు. అలాగే ఈ కిందన రాసే దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, యువర్స్ ట్రూలీ. ఈ సబ్స్క్రిప్షన్ ఎక్కువగా మనకి అంతగా పరిచయం లేని, అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి మనం లెటర్ రాసేటప్పుడు అంటే ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఈ యువర్స్ ట్రూలీ అనే సబ్స్క్రిప్షన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే సార్, మ్యామ్, డియర్ సార్, డియర్ మ్యామ్ అని చెప్పి మనం గ్రీటింగ్లో సంబోధించినప్పుడు దానికి అనుగుణంగా ఈ యువర్స్ ట్రూలీని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని ఎక్కువగా చాలా ఫ్రీక్వెంట్గా అమెరికన్ యూసేజ్లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఫెయిత్ఫుల్లీ అంటే మనం తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్లయితే మీకు విశ్వాస పాత్రుడైనంటే మీకు విశ్వాసంతో కలిగి ఉన్నానని అర్థం వస్తుంది. ముఖ్యంగా ఈ సబ్స్క్రిప్షన్ని అఫీషియల్ లెటర్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎలా అంటే ప్రభుత్వ అధికారులకి, అలాగే మనకన్నా అంటే సుపీరియర్ స్టాటస్లో ఉన్న అఫీషియల్స్కి, అలాగే ఏదైనా రాజకీయ పరంగా అంటే ప్రభుత్వ పరంగా అంటే అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి మనం లెటర్స్ రాసేటప్పుడు ఇటువంటి సబ్స్క్రిప్షన్ వాడుతూ ఉంటాం. అలాగే సార్, మేడం అని చెప్పి మనం గ్రీటింగ్ చెప్పేటప్పుడు కూడా ఇదే రకమైన సబ్స్క్రిప్షన్ మనం వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ యువర్స్ సిన్సియర్లీ. మనకి బాగా తెలిసిన వారికి, అలాగే మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి రాసేటప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ వాడుతూ ఉంటాం. మిస్టర్, మిస్సెస్ ఇలా మనం సంబోధించినప్పుడు కూడా ఇదే సబ్స్క్రిప్షన్ వాడవలసి ఉంటుంది. అలాగే అమెరికన్ యూసేజ్లో అయితే యువర్స్ సిన్సియర్లీ కాకుండా సిన్సియర్లీ యువర్స్ అని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ యువర్స్ అఫెక్షనేట్లీ. అయితే ఈ సబ్స్క్రిప్షన్ పెద్దగా వాడకం లేదు ప్రెజెంట్. చాలామంది దీనికి బదులుగా యువర్స్ లవింగ్లీ, అలాగే విత్ లవ్, విత్ లాట్స్ ఆఫ్ లవ్ అని చెప్పి వాడుతూ ఉన్నారు. పెద్దగా వాడడం లేదు. అయితే మనకు ఎవరైనా అభిమానంతో, ప్రేమతో మన రిలేటివ్స్కి, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్లోజ్ రిలేటివ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి రాసేటప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ మనకుగా వాడుతూ ఉంటాం. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే అత్యంత సన్నిహితంగా ఉండే వారి మధ్య ఇటువంటి సబ్స్క్రిప్షన్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ వన్ ఈస్ యువర్స్ ఒబీడియంట్లీ. ఒబీడియంట్లీ అంటే విధేయుడైన. ఇవి సాధారణంగా స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళ హెడ్ మాస్టర్ కానీ, అలాగే టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్కి కానీ లెటర్స్ రాసేటప్పుడు ఈ విధమైన సబ్స్క్రిప్షన్ వాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం ఏవైతే సబ్స్క్రిప్షన్ చెప్పుకున్నామో వాటి తర్వాత ఖచ్చితంగా మనం కామా ఉంచవలసి ఉంటుంది. తర్వాత దాని కింద మనం సిగ్నేచర్ పెడుతూ ఉంటాం. అయితే చాలామంది లెటర్ ముగింపులో థ్యాంకింగ్ యూ అంటారు, కానీ జనరల్గా అయితే ఇటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా వాడకూడదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక మోడల్ పర్సనల్ లెటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక స్టూడెంట్ అంటే ఇంటికి దూరంగా వేరొక స్కూల్లో వేరే ఏరియాలో చదువుతున్న ఒక స్టూడెంట్ తన తండ్రికి తన ఎడ్యుకేషన్ గురించి, అలాగే ట్రిప్ గురించి డబ్బులు అడిగేటప్పుడు ఏ విధంగా ఒక పర్సనల్ లెటర్ రాస్తాడనే విషయాన్ని మనం ఈ లెటర్లో డిస్కస్ చేద్దాం. ఇందులో హెడ్డింగ్ అంటే అడ్రస్, అంటే ఆ విద్యార్థి ఎక్కడ ఉంటున్నాడో ఆ అడ్రస్ మనం హెడ్డింగ్గా చెప్తూ ఉంటాం. శ్రీ సూర్య స్కూల్, ఇందిరానగర్, పాట్నా, 27 జూలై 2020. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ లేవు. అంటే మోడర్న్ ఇంగ్లీష్లో ఇప్పుడు ఈ కామాలు కానీ ఫుల్ స్టాప్స్ కానీ ఎక్కడ యూజ్ చేయడం లేదు. నెక్స్ట్ వన్, డియర్ ఫాదర్. గ్రీటింగ్ అంటే సంబోధించడం. ఇక్కడ ఆయన వాళ్ళ నాన్నగారు కాబట్టి, ఆయన ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఇక్కడ డియర్గా అక్కడ సంబోధన జరిగింది. అంటే వాళ్ళ తండ్రి కాబట్టి తండ్రికి ఇష్టపూర్వకంగా అతను లెటర్ రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా కామా లేదు. చూడండి, ఐ ఆమ్ వెల్ హియర్ అండ్ ఐ హోప్ సో యు ఆర్ టు. ఇక్కడ ఐ ఆమ్ వెల్ అంటే బాగున్నాను అర్థం. చాలామంది గుడ్ అని రాస్తుంటారు. గుడ్ రాసినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే కొంతమంది సేఫ్ అని రాస్తుంటారు. కానీ సేఫ్ అనేది ఏదైనా ఒక ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సురక్షితంగా ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే సేఫ్ వాడతారు. కానీ సేఫ్ అనేది ఇక్కడ
కరెక్ట్ యూసేజ్ కాదు, కాబట్టి వెల్ కానీ గుడ్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ మరియు ఐ హోప్ అంటే ఇక్కడ ఆశిస్తున్నాను, ఇక్కడ హోప్ బదులుగా మనం విష్ కూడా యూజ్ చేయొచ్చు. సో యు ఆర్ టు, ఇక్కడ సో అంటే అలాగే అని అర్థం, అందువలన కాదు. ఇక్కడ సో అంటే అలాగే, అంటే మీరు కూడా అక్కడ అలాగే ఉన్నారని చెప్పి, నేను కూడా ఆశిస్తున్నానని చెప్పి చెప్పడం. ఓకే, ఐ ఆమ్ గెట్టింగ్ ఆన్ వెల్ విత్ మై స్టడీస్. గెట్టింగ్ ఆన్ అంటే కొనసాగడం, కంటిన్యూ చేయడం. అంటే నా స్టడీస్తో నేను హ్యాపీగా చాలా, అంటే వెల్ అంటే బాగా, నా స్టడీస్తో నేను చాలా అంటే నేను స్టడీస్ బాగా చదువుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఐ గాట్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్స్. నేను బెస్ట్ మార్క్స్, ఇక్కడ బెస్ట్ ప్లేస్లో గుడ్ మార్క్స్ కూడా చెప్పొచ్చు. నేను నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందానని చెప్పి ఇక్కడ చెప్పారు. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చూసిన లెటర్ కంటిన్యూషన్ చూద్దాం. వి ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th, అంటే మేము 10వ తరగతి చదివే విద్యార్థులము అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ రోమన్ వేయడం బెటర్. అలాగే ఇక్కడ చూడండి, వి తర్వాత కామా ఉంచాం, అలాగే క్లాస్ 10 తర్వాత కూడా ఇక్కడ కామా ఉంచడం జరిగింది. అంటే ఇది ఒక రకమైన యాడ్జెక్టివ్ క్లాస్. అంటే మేము 10వ తరగతి చదివే విద్యార్థులు అని చెప్పడానికి మనం ఇక్కడ ఈ విధంగా ఈ క్లాజ్ని సపరేట్ చేయడం జరిగింది. హ్యావ్ ప్లాన్ టు విజిట్ విశాఖపట్నం. మేము విశాఖపట్నం వెళ్ళడానికి ప్లాన్ చేసాం, అంటే అనుకుంటున్నాం కాకుండా ప్లాన్ చేసామంటే ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం విశాఖపట్నం వెళ్ళడానికి. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ స్టడీ ట్రిప్ నెక్స్ట్ మంత్. యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా, ఎందులో భాగంగా, అవర్ స్టడీ ట్రిప్, మా స్టడీ ట్రిప్లో భాగంగా విశాఖపట్నం వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడు? నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో. చాలామంది ఇక్కడ పొరపాటున ఆన్ నెక్స్ట్ మంత్ అని చెప్పి ఇన్ నెక్స్ట్ మంత్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పుడు, తర్వాత మంత్ కానీ ఇయర్ కానీ వచ్చేటప్పుడు దాని ముందు ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు, ఆన్ కానీ ఇన్ కానీ. అంటే స్టడీ ట్రిప్ నెక్స్ట్ మంత్ అంతే సింపుల్. ఇన్ నెక్స్ట్ మంత్ అని చెప్పి మనం అక్కడ రాయకూడదు. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్. ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ అంటే ఇంకా వెళ్తున్నారు, అంటే ఇంకా వెళ్ళడమే తరువాయి. ఇక్కడ ఆర్ గోయింగ్ అనేది అన్నీ మనం ఇంకా ఆల్రెడీ యాక్షన్, అంటే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాం, ఇంకా జరగడమే తరువాయి అని చెప్పేటప్పుడు ఆర్ గోయింగ్ అనే ఎక్స్ప్రెషన్ మనం వాడుతూ ఉంటాం. ఆల్ ఆర్ గోయింగ్, అందరూ వెళ్తున్నారు. అండ్ మరియు ఐ విష్ టు జాయిన్ దెమ్. ఇక్కడ విష్ అంటే నేను కూడా కోరుకుంటున్నాను, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు జాయిన్ దెమ్ ఇన్ ద ట్రిప్, ఆ ట్రిప్లో జాయిన్ అవుదామని, అంటే వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. యాస్, బికాస్, ఇక్కడ యాస్ లేదా బికాస్ కూడా మనం సిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందువలన అంటే అర్థం వస్తుంది అక్కడ. యాస్ కానీ బికాస్ కానీ సిన్స్ కానీ మనం ఇక్కడ యూజ్ చేయవచ్చు. ఎందువలన అంటే దిస్ ఈజ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ మై స్కూల్. అంటే ఇక్కడ మై స్కూల్ అంటే నేను స్కూల్ డేస్ అంటే స్కూల్ చదువుతున్నాను కదా, ఆ స్కూల్లో దిస్ ఈజ్ ద ఫైనల్ ఇయర్ టు మీ. నేను లాస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎందువల్లంటే ఈ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఈ స్కూల్లో చదవడానికి వీలు పడదు, అప్పుడు ఈ స్టడీ ట్రిప్ ఏమో వెళ్ళడానికి వీలు పడదు. కాబట్టి నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, కాబట్టి నేను వాళ్ళతో వెళ్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆ స్టూడెంట్ ఆ తండ్రికి రాస్తున్నాడు. ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన లెటర్ కంటిన్యూషన్ చూద్దాం. ఐ నీడ్ 5,000 రూపీస్ టు పే ద చార్జెస్. ఇక్కడ చూడండి, ఏదైనా అమౌంట్ రాసేటప్పుడు ఆర్ఎస్ అని రాయాలి. ఇక్కడ ఆర్ క్యాపిటల్ రాసి ఎస్ స్మాల్ లెటర్ రాసి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంచాలి, డాట్ ఉంచాలి. 5 లేదా 6 ఏదైనా ఇక్కడ అమౌంట్ రాసి ఇలా రాయవలసి ఉంటుంది. అంటే ఇలా అడ్డగీత రాసి ఇలా మార్క్ ఇక్కడ ఉంచవలసి ఉంటుంది. అంటే ఐ నీడ్ 5,000 రూపీస్. అలా కాకుండా చాలామంది 5,000 రాసి పక్కనేమో రూపీస్ అని రాస్తుంటారు, అంటే ఆర్యూపీఎస్ అని రాస్తుంటారు. అది అంత ప్రిఫరబుల్ కాదు. ఐ నీడ్ 5,000 రూపీస్ టు పే ద చార్జెస్. అంటే చార్జెస్ చెల్లించడానికి నాకు 5,000 రూపాయలు కావాలి. ఫర్ ద ట్రిప్, ఆ ట్రిప్లో. అండ్ మై పాకెట్ మనీ, నాకు పాకెట్ మనీకి అలాగే ఆ ట్రిప్కి ఛార్జెస్ చెల్లించడానికి నాకు 5,000 రూపాయలు అవసరం. నెక్స్ట్, ఐ షల్ బి గ్లాడ్. చూడండి, ఐ షల్ బి గ్లాడ్ అంటే నేను ఆనందపడతాను. ఇక్కడ షల్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది జరుగుతుందో లేదో తెలియదు, కాబట్టి ఇక్కడ షల్ యూజ్ చేయడం జరిగింది. ఐ షల్ బి గ్లాడ్, నేను చాలా ఆనందిస్తాను. ఇఫ్ యూ కెన్ పర్మిట్ మీ, మీరు నాకు అనుమతిస్తే, మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే వాళ్ళతో వెళ్ళడానికి నేను చాలా ఆనందిస్తాను. టు గో విత్ దెమ్ అంటే వాళ్ళతో వెళ్ళడానికి ఇక్కడ పర్మిట్ అంటే అనుమతి ఇవ్వడం.
వాళ్ళతో వెళ్ళడానికి మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను చాలా చాలా ఆనందపడతాను. అండ్ అరేంజ్ ద అబోవ్ సెట్ అమౌంట్. అలాగే పైన చెప్పిన అమౌంట్ మీరు అరేంజ్ చేసినట్లయితే, అంటే నేను పైన చెప్పిన అమౌంట్ అరేంజ్ చేసి వాళ్ళతో వెళ్ళడానికి మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను చాలా ఆనందపడతానని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మై రిగార్డ్స్ లేదా రెస్పెక్ట్స్, అంటే కొంతమంది ఇక్కడ కన్వే రాస్తూ ఉంటారు. కన్వే కూడా రాయొచ్చు, కానీ ఇప్పుడు సింపుల్గా కన్వే డిలీట్ చేసేసి మై రిగార్డ్స్ రెస్పెక్ట్స్ టు ఆల్ ఎట్ హోమ్ అంటే అందరినీ అడిగారని చెప్పండి అని అంటూ ఉంటాం కదా, దట్ ఈస్ ద హియర్. అండ్ రెస్పెక్ట్ టు మదర్, అమ్మగారిని కూడా మదర్ని కూడా అడిగినట్టు చెప్పండి అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్, అంటే ఎవర్స్ లవింగ్లీ, అంటే ఇక్కడ తండ్రికి రాసిన పర్సనల్ లెటర్ కాబట్టి ఇక్కడ లవింగ్లీ అని చెప్పి ఇక్కడ అనడం జరిగింది. కిందనేమో సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్ on our channel, you can do simple thing. Please subscribe our channel Sahastra 26, the magic of English, and also press on bell button for getting my latest video notifications. A lot of thanks, a bunch of thanks to you for watching my videos.